కర్మ తలరాత వ్యతిరేకానికే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మత్సల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. నా పాట పాటికి ఓటేసి నాకు అధికారం ఇవ్వండి. నా 38వ సిద్ధాంతం ఏమిటంటే తలరాత కర్మ అని. ఏవైతే యువతి యువకులు ప్రజలు మానసికంగా కృంగి కృషించి నశించిపోయి ఉన్నారు. కర్మ లేదు, నా బొంగు లేదు, తలరాత లేదు, మన్ను మశానం లేదు. ఇదంతా ఎవరు సృష్టించారు? పెట్టుబడిదారులు, భూస్వాములు, సామ్రాజ్యవాదులు కల్పించిన కట్టుకథలు. ఎక్కడుంది కర్మ చూపియండి, ఎక్కడుంది తలరాత? మీరు కావాలంటే మాకు అన్నీ కల్పించగలరు కదా. పని ఇవ్వలేరా, పైసలు ఇవ్వలేరా, తలరాత అని కర్మ అని మమ్మల్ని ప్రజల్ని చైతన్యహీనులను చేస్తున్నారు. ఈ పాలకులు, ఈ శాస్త్రవేత్తలు, ఈ మేధావులు, ఈ మత పెద్దలు, పెద్ద పెద్ద మత పెద్దలు రోజు టీవీలో కర్మ కర్మ తలరాత కర్మ ఇదేనా? ఇవన్నీ బద్దలు కొడతా. తలరాత కర్మ లేదు, గాడిద గుడ్డు లేదు, కర్మ పనికి అడ్డం రావద్దు. తలరాత అనేది పనికి అడ్డం కావద్దు. అందుకే వాటన్నిటినీ బద్దలు కొట్టడానికి ఆట పాటి పెట్టాము. పని ఇస్తాం, నెలకు 30,000 జీతం ఇస్తాం. పాట పాడండి, పని చేయండి, పైసలు తీసుకోండి. మాకు ఓటేయండి, అధికారం ఇవ్వండి. ప్రజలారా ఆలోచించండి, కొత్త కొత్తగా ఆలోచించండి. ఓకే ఓకే, మా పాట పాటి మొత్తం సిద్ధాంతాలు పాట పని పైసాకే మీ ఓటు. కర్మ తలరాత వ్యతిరేకానికే మీ